ప్రస్తుతం ఎలా ఉంది? అన్ని సౌకర్యాలు అందుతున్నాయి? బాగున్నాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే రావాలా. ఎందుకమ్మా జగనే రావాలనుకుంటున్నారు? మళ్ళీ మంచిగానే ఉన్నాయి అన్నీ? ఇక అన్నీ అందుతున్నాయమ్మా? అన్నీ అందుతున్నాయి. పింఛన్ వస్తుందా? పింఛన్ మాకు రాదండి, మా ఆయనకి వస్తుంది. 40 దాటిన వాళ్ళకి ఏమైనా వస్తున్నాయా? 18,000 వస్తున్నాయి. వస్తున్నాయి, నాకు వస్తున్నాయి. డైరెక్ట్ అకౌంట్లో వేస్తున్నారమ్మా? కానీ రాలేదు కదమ్మా. 2 నెలలు పోయిన సంవత్సరం రాలేదా? వచ్చాయి. పోయిన సంవత్సరం రాలేదా? వచ్చాయి. అదే నేను అడుగుతుంది, అవి వచ్చినాయి కదా ఈ నెల, ఈ సంవత్సరం ఎవరికి రాలే ఇంకా రాలేదు. ఎలా ఉంది ఈ సౌకర్యం? ఒక్కొక్క 3 సంవత్సరాలు కలిపి 50,000 వేసారు కదమ్మా. మంచిగానే ఉందా ఈ సౌకర్యం? మంచిగానే ఉంది. ఎందుకు రాగారదని అంటున్నావు? జగన్ వస్తారని అడుగుతున్నా. మీకు ఏం చేశాడు నేను అడుగుతున్నా. వస్తే సరిపోద్ది కాదు కదా, అసలు ఏం చేశాడని అడుగుతాను. అన్ని పనులు బాగానే చేశాడు. ఇంత మంచి పనులు చేస్తున్నాడా? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు, తలాలు లేని వాళ్ళు తలాలు ఇచ్చాడు. పింఛన్ ఏమో 3,000 ఇచ్చాడు. అంతేనండి, బాగా చేస్తున్నాడు కదా, పనులన్నీ బాగానే చేస్తున్నాడు. బాగా చేసుకుంటూ వస్తున్నాడు కదా, అన్నీ బాగా చేస్తున్నాడు. మా ఊర్లోకి రాలేదా? ఎవరు చేసినా ఇచ్చారా? ఏమి ఇచ్చారు మీకు జగన్? ఇచ్చారు, పెన్షన్ 3,000 ఇచ్చారమ్మా. ఆనందమేనమ్మా? చేయూత వస్తుందా? పథకాలు వస్తున్నాయా? పథకాలంటే జగన్ పెట్టిన డబ్బులు అన్నీ వస్తున్నాయా? మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారమ్మా? జై గురి దత్తాయి. ఎవరు శోభం తింటున్నావు? జగన్. మొదటి జగన్కి అంతే అంటావా? కరెంట్ ఉంటుంది 24 గంటలు ఇక్కడ? కరెంట్ ఉంటుంది, ఎప్పుడో తీసేస్తున్నాడు. మరి తీసేస్తాడు కానీ అయ్యా 10 రోజులకి కరెంటా? మా దగ్గర కరెంట్ కట్టగలదుగా. కరెంటు ఇచ్చినయే కదా, జగన్ ఇచ్చినయే కదా తిన్నా. నా ఆడదాన్ని దాకా కూడా ఇందులో పడిపోతాము. చూస్తున్నట్లయితే మనకి కన్నబాబు గారు, మీ ఎమ్మెల్యే కన్నబాబు తెలుసా? కన్నబాబు మీ ఎమ్మెల్యే వస్తారా? ఊరికి వస్తారా? ఎప్పుడు అంతా బాగానే జరుగుతుంది కదా? ఎవరి ఇష్టం వాళ్ళదే, సొమ్మిది వాళ్ళకి ఎత్తానయ్యా నేను. అంతే, ఎవరి ఇష్టం వాళ్ళది. బాగా మాట్లాడు, మంచిగా మాట్లాడు కదా. ఇప్పుడు నేను అంటాను అనుకో, అది ఒకరికని ఒకరికి వస్తారు. ఎవరి ఇష్టం వాళ్ళది. జగన్ గవర్నమెంట్ బాగానే ఉందండి. పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది పెన్షన్? 4,000 చేరండి మొన్న పోయిన నెల. 4,000? 3,000. మంచిగానే ఉంది కదా అంతా? నెక్స్ట్ చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిసి వస్తున్నారు కదా. జగన్ అక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. గెలుస్తాడా? ఏం చెప్తాం బాబాయ్, అప్పుడైనా మరి ఎవరి మనసులో ఏముందో బయటికి చెప్పలేం కదా. అవును, అది ఇంకైతే ఇలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు మీకు కొన్ని కరెంట్ కానీ నీళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉందా? లేదండి, కరెంట్ 24 గంటలు ఉంటుందా? చుట్టూ పోయినా ఉంటున్నది కానీ బాగానే ఉన్నాయి సౌకర్యాలు. చిన్న చిన్న వాళ్ళకి సౌకర్యాలు ఏవి ఉంటాయి. ఆ నిమిషంలో ఏదైనా జరిగింది అనుకుంటాం, లేదంటే బాగానే ఉంది అనుకుంటాం. అంతే బాగానే ఉంది కదా? బాగానే ఉంది, అన్నీ మంచిగానే జరుగుతున్నాయి కదా, అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతున్నాయి కదా. మీరు అనుకున్న ప్రకారం ఆయన 3,000 పెంచుకుంటూ వచ్చారా? అదేండి 3,000 పెంచుకుంటూ వచ్చారండి. మొన్న లాస్ట్ నెలలో, పోయిన నెలలో మాత్రం 3,000 ఇచ్చారు పూర్తి చేసి. బాగానే ఉంది కదా బాబాయ్? ప్రస్తుతం ఎలా ఉంది బాబాయ్ జగన్ గవర్నమెంట్? ఎలా ఉంది? బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? మేము మళ్ళీ జగనే రావాలనుకుంటున్నాం అండి. బాబాయ్ ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నాం? మామూలుగా బియ్యం ఇంటికి తెచ్చిస్తున్నారు, పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నారు. ఇంకా అంతకంటే చెప్పండి, ఎవడు చేయలేడు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఎవరు చేయలేరు. అది సొంత చెల్లెలు వేరే పార్టీ నుంచి అవును, సొంత చెల్లెలు పెడుతుంది అంటే బాబు పెట్టుకుంటుంది. వేరే పార్టీ నుంచి వస్తుంది కదా, వస్తారా అని వచ్చేందుకు ఏమి ఆ పని అవుతుంది. భయపడతాడేమో జగన్? ఏం భయపడవలసిన పని లేదు. జగన్ భయపడతాడా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. చంద్రబాబు నాయుడు 70 పొత్తులు పెట్టుకోనివ్వండి, ఏం పని అవుతుంది ఈ చుట్టుకి. మీకు అన్ని జగన్ గవర్నమెంట్ వస్తే ఇంకా బాగుంటుందండి. మీ కాకినాడలో అభివృద్ధి జరుగుతుందా ఇక్కడ? ఏ అమ్మాయి చేస్తాడు మరి కూడా అయిపోతుంది. పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తున్నాడు, వాటికి పెడుతున్నాడు, వీటికి పెడుతున్నాడు. ఇవన్నీనో ఏమైనా గొప్పగా చేస్తున్నాడండి. చెప్పాలంటే
ఎవరికి ఆప్టింగ్ చేయట్లేదండి. ఎమ్మెల్యే కన్నబాబు వస్తున్నారా, మంచి చేస్తున్నాడు ఇక్కడ? బాగా చేస్తున్నాడు. జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది బాబు? మేము జగన్ రావాలని కోరుకుంటున్నామండి. మహానుభావుడు ఏమేం చేశాడు అసలు? మాకు అన్నీ మంచిగా చేశాడు. ఏం పర్లేదు ఆయన వల్ల, ఏం మాకు లాస్ కాదు. పెద్దలకు పెట్టాడు, తప్పేం కాదు. భూములు కూడా కోట్లు పెట్టుకొని ఇచ్చాడు. తలదాలు ఎవడెత్తాడండి అన్నీ. ఏ ప్రభుత్వంలో కూడా అవ్వలేదు. పథకాలు చాలా బాగున్నాయి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, వాళ్ళు రానివ్వండి, వాళ్ళు ఏం చేస్తారు. పవన్ కళ్యాణ్ ఎందుకంటే అమ్ముకుని పోతాడు. ఈడేమో చంద్రబాబు నాయుడికి ఈ పెద్దలు ఎడితే వెళ్ళి వెనకాల వాళ్ళకి అన్నిట్లు మళ్ళీ మందులు తాగుతారు. వాళ్ళ మందు తాగుతారు. మళ్ళీ చిరంజీవి గారు చూసారా అమ్ముకుని పోయాడు. అలాగే ఇది వస్తుంది. ఈడేమో చంద్రబాబు నాయుడుకి అమ్ముకుంటాడు. అప్పుడు అమ్ముడిపోయాడా? మరే కాంగ్రెస్ వాళ్ళకి అమ్ముడు పోలేదా మరేటి? అప్పుడు ఏమయ్యారు పెద్దలు? అలాగే ఉంటాయండి. ఆడికిలాగా ఎవడ వంటర్ పోరు చేసుకుంటున్నాడు. ఆ కుర్రాడు పర్లేదు. జగన్ బాబు పెద్దల గురించి పోట్లాడి నాయకుడు ఆయనే. జగన్ జనం జగం సిద్ధం అదనమాట. సిద్ధమా? ఓకే, సిద్ధమా అందరూ? అందరూ రాజీ లేదండి. ఆయన వచ్చేస్తాడండి మళ్ళీ సీఎం.